హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జాబ్స్ ఇన్ఫో. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి నుంచి అయితే మనకు గ్రాడ్యుయేట్ పోస్టులకు అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. 5018 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అని నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కంప్లీట్ గా చూసి కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఓపెన్ చేశాక ఇక్కడ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, అఫీషియల్ వెబ్సైట్ పేజ్. ఇక్కడ మీరు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్టయితే మీ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ లేదు అంటే మీరైతే కొత్తగా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడైతే క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి క్లిక్ చేశాను. ఇలా చేసిన తర్వాత ఇంతకు ముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైతే అవసరం లేదంటున్నారు, ఇంకొకసారి డీటెయిల్స్ ఇచ్చేసి. సో కొత్తగా చేసుకుంటున్నాం కాబట్టి మీ నేషనాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. మీ ఫుల్ నేమ్ అండ్ మీరు ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేసుకున్నారా అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇంకొకసారి రీటైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ జెండర్, మేల్ ఆర్ ఫీమేల్, అండ్ ఇంకొకసారి రీసెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ అండ్ మీ మదర్ నేమ్ అయితే యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్స్ మీద ఏది ఉంటుందో అవైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓటీపీ అయితే వస్తుంది. సో వ్యాలిడేట్ అయితే చేయాల్సి ఉంటుంది. లైక్ తర్వాత అలానే మొబైల్ నెంబర్ కూడా వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మనమైతే ఓటీపీ వ్యాలిడేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐ కన్ఫర్మ్ దట్ ఐఎమ్ 18 years old అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుని క్యాప్చా ఐఎమ్ నాట్ రోబోట్ అని చెప్పేసి క్లిక్ చేసి సేవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీ డీటెయిల్స్ అనేవి. మీ డీటెయిల్స్ అన్ని సేవ్ చేసుకున్న తర్వాత మీకైతే అఫీషియల్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ముందుగా మీరు ఏ జోన్కి అప్లై చేసుకుంటున్నారు అని చెప్పేసి అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సికింద్రాబాద్, బెంగళూరు అని చెప్పి తిరువనంతపురమా. సో మీకు ఆర్ఆర్బి ఏది ఇంట్రెస్ట్ అండ్ వేకెన్సీస్ని బట్టి అప్లై చేసుకుంటారు కదా. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరైతే ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకుని తర్వాత ఐఎమ్ నాట్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసి ఐ హియర్ బై అని చెప్పేసి కన్సెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆల్రెడీ మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చుంటారు కాబట్టి అవి అయితే కనిపిస్తాయి. తర్వాత మీ మెరిటల్ స్టేటస్ లైక్ మీరు మ్యారీడా, అన్మ్యారీడా, అండ్ మీ రిలీజియన్ ఏంటి, మీ మదర్ టంగ్ ఏంటి, అండ్ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్. సో తెలుగు కావాలా, ఇంగ్లీషా, హిందీయా అని చెప్పేసి అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ అయితే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి ఆల్రెడీ మన 10th క్లాస్ మార్క్ షీట్ మీద ఉంటాయి కదా. సో అవే ఎంటర్ చేసినా కానీ ఓకే అనమాట. నెక్స్ట్ మీ క్యాస్ట్ ఏంటి, కమ్యూనిటీ ఏంటి అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాస్ట్ చేసుకునేటప్పుడు ఎస్సీనా, ఎస్టీనా, లేకపోతే అన్రిజర్వ్డా. సో మీది ఏదైతే అదైతే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎస్సీ, ఎస్టీ, ఈ ఓబీసీ వీళ్ళైతే సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత సో ఆ సర్టిఫికేట్స్ మీద ఏం నేమ్ ఉంది అండ్ ఆ సర్టిఫికేట్ నెంబర్ ఏంటి అండ్ ఇష్యూయింగ్ అథారిటీ. సో ఎవరు ఇష్యూ చేశారు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ, ఏ డేట్ మీద ఆ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేశారు అండ్ మీకు ఎగ్జామ్కి ఫ్రీ రైల్వే పాస్ కావాలా అని చెప్పేసి ఉంది. సో ఎస్ అయితే ఎస్, ఆర్ లేకపోతే నో. ఎస్ అని క్లిక్ చేస్తే మీకు నియరెస్ట్ రైల్వే సెంటర్ ఏది అని చెప్పేసి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ ప్రెజెంట్ అడ్రస్. సో ప్రెజెంట్ అడ్రస్సే పర్మనెంట్ అయితే సో అక్కడైతే టిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సేవ్ చేసుకుని నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇలా సేవ్ చేసుకున్నాక నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ కేటగిరీ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఎక్స్ సర్వీస్ మెన్, ఆర్యుఎన్ ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్ అయితే ఎస్ లేకపోతే నో అని చెప్పేసి ఎంటర్ చేయండి. అండ్ మీరు పీడబ్ల్యూబీడీ అయితే బెంచ్ మార్క్ డిసెబిలిటీ ఉంటే ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి, లేదు అంటే నో. ఇన్ కేస్ మీరు ఎస్ అయితే మీ పర్సెంటేజ్ ఎంత అండ్ మీ నంబర్, మీ డిజబిలిటీ కేటగిరీ అండ్ ఆ సర్టిఫికేట్ నెంబర్. సో సబ్ డిజబిలిటీ కేటగిరీ ఉంటుంది కదా, అదైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన డేట్ కూడా ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్క్రైబ్ డీటెయిల్స్, ఈజ్ యువర్ రైటింగ్ ఎబిలిటీ ఎఫెక్టెడ్ అని చెప్పేసి ఇచ్చారు. ఎస్ అయితే ఎస్ లేకపోతే నో. ఇఫ్ ఇన్ కేస్ ఎస్ అయితే ఇక్కడైతే ఏదో వచ్చింది. సో సర్టిఫికేట్ అయితే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను నో ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్, ఈబీసీ డీటెయిల్స్ అయితే ఓకే. ఇదైతే ఈబీసీ అనేవాళ్ళు ఓన్లీ ఫర్ రైల్వే కన్సెషన్కి మాత్రమే ఎలిజిబుల్, నాట్ ఫర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. జాబ్ రిజర్వేషన్కి అయితే ఈబీసీ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఆర్ యూ ఎలిజిబుల్ టు అవైల్ ఫీ కన్సెషన్ అండర్ ఈబీసీ అని చెప్పేసి ఇచ్చారు. ఎస్ అయితే ఎస్ లేకపోతే నో అని చెప్పేసి ఎంటర్ చేయండి.
డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్, ఆర్ యూ యాన్ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఎంప్లాయీనా అని చెప్పేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్. సో మీరు అదర్ దాన్ ఎంప్లాయీస్ ఆఫ్, ఒకవేళ ఇన్ కేస్ రైల్వే ఎంప్లాయీ కాకపోతే ప్రజెంట్ ఏం చేస్తున్నారు, నాట్ అప్లికబుల్. ఇఫ్ మీరు ఏదైనా వర్క్ చేస్తుంటే సో మీ సెక్టార్ ఏదైతే అదైతే పెట్టండి, లేదంటే నాట్ అప్లికబుల్ అని పెట్టండి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కోడ్ అనేది మనం అప్లికేషన్ ఫీ అయితే పే చేస్తాం కదా, ఫర్ జనరల్ కేటగిరీ 500 రూపీస్ అండ్ మిగిలిన వాళ్ళు 250 రూపీస్ అయితే పే చేస్తాం కదా. సో మనం CBT ఎగ్జామ్ రాస్తే మనకైతే 100 రూపీస్ అయితే వాళ్ళకి వెళ్తుంది, 400 రూపీస్ అయితే మనకు రీఫండ్ అయితే వస్తుంది. అండ్ 250 పే చేసిన వాళ్ళకైతే కంప్లీట్గా 250 కూడా ఫీ అయితే రీఫండ్ అవుతుంది. ఓన్లీ ఇది ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తేనే మనకు వస్తుంది, లేకపోతే రాదు. సో ఇక్కడైతే మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, మీ బ్యాంక్ అకౌంట్ నేమ్ అండ్ అకౌంట్ నంబర్ అండ్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, IFSC కోడ్ ఇలాగా. మన డీటెయిల్స్ అయితే ఇచ్చేసాము. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ క్వాలిఫికేషన్ ఇక్కడైతే ఫస్ట్ మన SSC డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ స్టేట్ ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ. నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్, మీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. ఆంధ్ర వాళ్ళైతే అండ్ తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ. సో డేట్ ఆఫ్ పాసింగ్, మీ ఇయర్ ఏంటి అండ్ మీ రోల్ నెంబర్ ఏంటి, సో మీ మెట్రికులేషన్ సీరియల్ నెంబర్, సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ అండ్ డూ యూ హ్యావ్ టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అండ్ కంప్యూటర్. సో ఎస్ అని అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ అని చెప్పేసి ఇక్కడైతే క్లిక్ చేయండి. సో ఏం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చూసుకుంటే మీ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అది రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ టాప్లో అయితే ఉంటుంది మీ సర్టిఫికేట్ మీద. సో అదైతే ఎంటర్ చేయండి. SSC డీటెయిల్స్ ఇచ్చాక తర్వాత మీ బ్యాచిలర్స్ డిగ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ సెలెక్షన్ అయితే చేస్తున్న బ్యాచిలర్స్ డిగ్రీ, ఇక్కడ అయితే ఏ సబ్జెక్ట్లో చేశారో అండ్ ఏ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్. సో మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ మీ కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అయితే మీ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో లైవ్లో ఫోటో అనేది తీసుకుని అప్లోడ్ అయితే చేస్తాం అనమాట. సో మంచి లైట్ ఏరియాలో అండ్ అలానే లైట్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో అయితే తీసుకోండి ఫోటో. అప్పుడైతేనే మన ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. మీ సైన్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో డైమెన్షన్స్ అనేవి 50 mm × 20 mm ఆర్ 150 పిక్సెల్స్ అయితే ఉండాలి. అండ్ సైజ్ కూడా 30 నుంచి 49 KB అయితే ఉండాలి. సో ఇవన్నీ అయితే మీరు గూగుల్లో ఒకసారి చూసుకుని, ఒకవేళ ఇన్ కేస్ లేకుంటే చేంజ్ చేసుకుని అయితే అప్లోడ్ చేయండి. లేక మీ ఫోటో అండ్ మీ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకున్నాక మనం అయితే పోస్ట్లను అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫర్ ఎలిజిబుల్ పోస్ట్ అని చెప్పేసి మీరు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను స్టార్టింగ్ అప్లికేషన్ అప్పుడు RRB సికింద్రాబాద్ అని చెప్పేసి ఎగ్జాంపుల్గా అయితే సికింద్రాబాద్ తీసుకున్నాను మన తెలుగు వాళ్ళకు. సో ఇక్కడ మనకు చూడొచ్చు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్స్ సూపర్వైజర్ అని ఉంది, ఈస్ట్ కోస్ట్ రైల్వే గూడ్స్ ట్రైన్ మేనేజర్. సో ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేకి ఉంది, ఈస్ట్ కోస్ట్ రైల్వేకి ఉంది. ఇన్ కేస్ మీరు సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకుంటే దీని హెడ్ క్వార్టర్స్ అయితే సికింద్రాబాద్లో ఉంటుంది. అండ్ ఇక్కడ కానీ సెలెక్ట్ అయితే మనకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రీజన్స్లో అయితే పోస్టింగ్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈస్ట్ కోస్ట్ రైల్వే తీసుకుంటే దీని హెడ్ క్వార్టర్స్ అయితే భువనేశ్వర్ ఉంటుంది. సో మీకు పోస్టింగ్ అనేది ఛత్తీస్గఢ్, ఒడిషా అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఎక్కడ మీకు ఫ్లెక్సిబుల్ అండ్ మీరు ఏది ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఎగ్జాంపుల్గా అయితే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో టోటల్గా 3 పోస్టులు అయితే ఓకే మొత్తం అయితే సెలెక్ట్ చేసుకున్న ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. సో మీకు ఏది ఫస్ట్ ఏది టికెట్ మేనేజరా, లేకపోతే ట్రైన్ మేనేజరా, క్లర్క్ పోస్టా, లేకపోతే స్టేషన్ మాస్టరా. సో మీకు ఏది కావాలి అనిపిస్తే అక్కడ వేకెన్సీస్ని బట్టి, మీ ఎలిజిబిలిటీ బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఐ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ అని చెప్పేసి మనం ఒక క్లిక్ చేసుకున్న తర్వాత మనం డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ టిక్ ఇచ్చేసి అండ్ మీ ప్లేస్ ఏదో ఎంటర్ చేసి ప్రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ అనేది తీసుకున్న తర్వాత మీకైతే ఇలా అప్లికేషన్ వస్తుంది. సో మీ డీటెయిల్స్ అన్ని ఇంకొకసారి చెక్ చేసుకుని ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదు నా దగ్గర ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్, సో ఏమీ ఎడిట్ చేసే అవసరం లేదు అనుకుంటే ఐ హ్యావ్ రీచెక్డ్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ చేసుకున్నాక తర్వాత మనకు అప్లికెంట్ విల్ నాట్ బీ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. సో ఇప్పుడే ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఇంకొకసారి ఇక్కడ క్యాన్సిల్ అని చెప్పేసి క్లిక్ చేసి మనం ఇంకొకసారి అయితే మనం అప్లై చేసుకున్నది ఇంకొకసారి చూసుకుని
చేసుకోవచ్చు. లేదు అంటే మీకు అన్ని కరెక్ట్ ఉన్నాయంటే సబ్మిట్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా సబ్మిట్ చేశాక మనం ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. రిజర్వ్డ్ అండ్ ఓబీసీ వాళ్ళు 500 రూపీస్, మిగిలిన వాళ్ళైతే 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్ లో అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు పే చేసిన తర్వాతనే మీ అప్లికేషన్ అనేది ఫైనల్ సక్సెస్ అయినట్టు. చూడొచ్చు, ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ హ్యాపెన్స్ ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్ అని చెప్పేసి పే కూడా చేశాక మీకు సక్సెస్ అయినట్టు ఒక మెయిల్ కి అయితే వస్తుంది. అండ్ అక్కడ రిజిస్ట్రేషన్ ఐడి కానీ రెఫరెన్స్ ఐడి కానీ ఏదైనా వచ్చినా కానీ అదైతే జాగ్రత్తగా ఉంచుకోండి, ఫర్దర్ గా యూజ్ అవుతుంది. ఈ టోటల్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. టోటల్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి నాకు కాస్త చాలా టైం పట్టింది. సో మీకు కానీ ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.